ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏందని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము. చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి. నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు, నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టము. నువ్వు నీ అల్లుడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన మంత్రి, 5 ఏళ్ళు ఈయన మంత్రి సాగునీటి ప్రాజెక్టు, 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రి. వ్యవహారం అంతా మామ అల్లుల మధ్యలోనే జరిగింది. మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు, రా. ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను, మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం. వాస్తవాలను ప్రజలకు చెప్పుదాం. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే, 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. 2 లక్షలు చేస్తా, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకొని నేను మాట ఇస్తున్నా. చెప్పినా చెప్పలేదా? చేసినా డిసెంబర్ 9 సంతకం, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, 4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. అందుకే అన్నారు పెద్దోళ్ళు చెప్పిన ముందే, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మద్దు ఆలోచించుకోవాలి. మన జేబులో ఉన్నదాన్ని అనవసరంగా వాడేసుకుంటే 100 రూపాయలు చిల్లర నాణాల కోసం జేబులో ఉన్న 100 రూపాయలు ఖరాబ్ చేసుకుంటే ఇలా ఒకరు చూసుకోబట్టి రైతులు ఫోన్లు చూసుకుంటారు. 4 రోజులు చూసుకున్నారు ఫోన్ మొదలు చూసి 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 మెసేజ్ వస్తలేదు, అందుకే చూసుడు బంద్ చేసి. ఇదివరకేమో కేసీఆర్ ఉన్నప్పుడు వారం 10 రోజులలో ఫోన్లు టింగు 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 అంటుండే, రైతు బంధు వారం 10 రోజులలో మీ అకౌంట్ వచ్చి బ్రహ్మాండంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నాట్లు
చేసే టైంకు బ్రహ్మాండంగా రైతు బంధు వచ్చి పడుతుండే. ఇప్పుడు పడుతున్నాయా రైతు బంధు? మరి మోసపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 10,000 కేసీఆర్ పిచ్చమిస్తుంటూ నేను 15,000 ఇస్తా, చెర్రావుండ్రి అన్నాడు. మాకు బాగుందా? ఇప్పుడు అడగాల ఊళ్ళ ఆ 15,000 ఇస్తా అన్నాడు. ఉన్న 10,000 దిక్కులేదు. ఇప్పటికి గతంలో కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇస్తానికి దిక్కులేదు. 15,000 సంగతి దేవుడు. కానీ అంతర్జాతీయ వేదికల మీద పోయి మన దావోస్ పోయి స్విట్జర్లాండ్ ముఖ్యమంత్రి అక్కడ పోయి అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నాడు. ఏం చెప్పిండు దావోస్ లో? నేను రైతు భరోసా అమలు చేస్తున్నా. రైతు భరోసా అంటే ఏంది? 10,000 15,000 ఇచ్చుడు. ఇస్తున్నా 15,000 పరిగిస్తున్నా. పక్కనే ఉన్నది కొడంగల్ వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో? ఇంత అబద్ధం చెప్పచ్చా ముఖ్యమంత్రి అంటే? ఆయన పచ్చి అబద్ధాలు అంతర్జాతీయ వేదిక మీద ఉన్నది లేనట్టు చెప్పవచ్చునా? తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ నరనరాన, కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది. అందుకే వాళ్ళు ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, వాళ్ళు మొత్తం ఇచ్చింది 420 హామీలు. 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను పెట్టలే ఆ పేరు 420. వాళ్ళే హామీలు మొత్తం. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి మీటింగులు పెట్టి, మేనిఫెస్టో పెట్టి, డిక్లరేషన్ పెట్టి మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడితే 420 హామీలు. అందులో 6 గ్యారెంటీలేమో 100 రోజులలో అమలు చేస్తా అన్నారు. మిగతా అన్ని తర్వాత అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు రంజిత్ ఒక మాట చెప్పిండు, మహాలక్ష్మి అని చెప్పిన మా ఆడబిడ్డలు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుండు, మేము కొద్దిగా బంగారం ఇస్తాం, దాని మీదకి వెళ్ళారు. బంగారం అనగానే ఆడబిడ్డలు సెంటిమెంట్ కాదు, దానికి పడిపోయింది కొంతమంది. అందరు కాదు, కొంతమంది దాన్ని కూడా పడిపోయిండ్రు, నమ్మిండ్రు. మరి ఇలా బస్సులను మొదలు పెట్టింది. ఇక బస్సులలో ఏమైతుందో నాకంటే బాగా మీకేరు కదా. ఎక్కడ అనుకోలేక అసలు దృశ్యాలు చూస్తామని. ఆడపిల్లలు పాపం వాళ్ళు సీట్లు దొరకక ఒకళ్ళు జుట్టు పట్టుకొని ఉంచుకొని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. చెప్పులు తీసి పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎదుకేమో మొగలు తింటారు. ఏమని? మేమేమో టికెట్ పెట్టి కొనుక్కొని మేమెక్కింది, మాకు సీట్లు లేకపోయారు వాళ్ళు తేవాడు. ఆడపిల్లలేమో బిడ్డ పెట్టింది కానీ మొత్తం బస్సులను పెంచాలి కదా, సీట్లు దొరుకుతలేవని ఆడబిడ్డలు తిరుగుతా ఉన్నారు. నేను నిన్న జూబ్లీ హిల్స్ లో ఒక మీటింగ్ ఉండే, మీటింగ్ పోయినా, మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక చూస్తే ఆ కారు ఎదుకపోయింది ట్రాఫిక్ లో. ఆయన పోయి ఒక ఆటో ఎక్కిన, ఆటో ఎక్కి ఆడికెళ్ళి వాళ్ళు తెలంగాణ బాగుంది పోయినప్పుడు ఆటో డ్రైవర్ తో ముందు మాట్లాడాడు. ఏం తమ్మి ఏం పేరు అంటే, నా పేరు రమేష్ అన్నాడు. ఆడికెళ్ళి వచ్చావు తమ్మి అంటే, నాది ఆలేరు నియోజకవర్గం, నా హైదరాబాద్ ఉంటున్నా, 25 ఏళ్ళకి ఇచ్చి అన్నాడు. మరి ఎట్లుంది తమ్మి కొత్త ప్రభుత్వం అంటే, ఏరియాలన్నా తినే పల్లెల్లో మట్టి పోసుకున్నట్టు అయింది, మనం పోసుకున్నట్టు అయింది. మార్పు అన్నారు. మార్పు కాదన్నా, ఏ మార్పు మా పొంపలుచుకున్నాడు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత ఉడికిపోతున్నారన్న, మా పుట్ట మీద కొట్టినట్టు అయింది, మా ఆదాయం 70% తగ్గిపోయిందన్నా అని వాయిని చెప్తా ఉన్నారు. ఎందుకంటున్నా ఇదంతా అంటే, 50 రోజులలోనే ఇన్ని వర్గాలు. ఇప్పుడు రైతులు బాధలు ఉన్నారు, ఇటు మహిళలు గొప్పగానే ఉన్నారు, అటు ఆటో డ్రైవర్లు గొప్పగానే ఉన్నారు, ఇంకా చాలా వర్గాలు చూస్తా ఉన్నారు.